హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 2 కప్పులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజ్ టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, డాల్డా, 4 పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, షాజీరా, నిమ్మరసం. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ డాల్డా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా, నాలుగు పచ్చిమిర్చి, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని టొమాటోస్ని బాగా ఉడికించుకోవాలి. టొమాటోస్ ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం, టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంటని సిమ్ములో పెట్టి ఇలానే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయి రైస్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల్లో మూత పెట్టి ఉంచాలి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన బగారా రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.